ఈ రోజు మనం ఈ వీడియోలో జీనోమ్ వ్యాలీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని అనగా R&D యాక్టివిటీస్ ని బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ సెక్టర్స్ లో డెవలప్ చేయడానికి ఈ జీనోమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ జీనోమ్ వ్యాలీని 1999వ సంవత్సరంలో స్పెషల్ బయోటెక్ పార్క్ గా PPP మోడల్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భారత్ బయోటెక్, అలానే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన షాపూర్జీ పల్లంజీ, అదే విధంగా ICICI బ్యాంక్, ఈ 3 కంపెనీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ జీనోమ్ వ్యాలీ అనేది దాదాపుగా 2000 ఎకర్స్ లో స్ప్రెడ్ అయ్యి 8.1 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. ఈ జీనోమ్ వ్యాలీ అసలు ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ORR ఎగ్జిట్ నెంబర్ 7 తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే షామీర్పేట వస్తుంది. ఈ రోడ్ అనేది గజ్వెల్, సిద్దిపేట్, కరీంనగర్ వెళ్లే హైవే. సో ఇదే హైవేలో షామీర్పేట నుండి కొంచెం ముందుకు వెళ్తే తుర్కపల్లి అనే విలేజ్ వస్తుంది. సో ఈ విలేజ్ నానుకునే ఈ జీనోమ్ వ్యాలీ ఉంటుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఆర్గనైజ్డ్ క్లస్టర్ గా ఎస్టాబ్లిష్ చేయబడింది. ప్రెజెంట్ ఈ జీనోమ్ వ్యాలీ 18 కంట్రీస్ నుండి 200 కి పైగా కంపెనీస్ ని అట్రాక్ట్ చేసి 15,000 కి పైగా ప్రొఫెషనల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఈ జీనోమ్ వ్యాలీకి ఉన్న హిస్టారికల్ అడ్వాంటేజ్, అలానే ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఈ జీనోమ్ వ్యాలీలో ఉన్నప్పటికీ ఈ కంపెనీస్ అన్ని క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ ని ఫాలో అవడం వల్ల ఈ జీనోమ్ వ్యాలీలో 25 కిలోమీటర్ రేడియస్ వరకు ఉన్న ప్రాంతాన్ని పొల్యూషన్ ఫ్రీ జోన్ గా డిక్లేర్ చేశారు. ఈ జీనోమ్ వ్యాలీ లోపల నాలెడ్జ్ పార్క్స్, సెస్, మల్టీ టెనెంటెడ్ ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ జీనోమ్ వ్యాలీలో ఏవైనా నేషనల్ అలానే ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా తక్కువ క్యాపిటల్ అమౌంట్ తో తమ సంస్థలే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.